బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమూర్తికి కోర్టు ఒకరోజు కస్టడీకి అనుమతించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు పోసానిని ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిఐడి కస్టడీని తీసుకుని ప్రశ్నించనుంది. అసభ్య పదజాలంతో దూషించినందుకు పోసానిపై సిఐడి కేసు నమోదు చేసిన ఈ కేసులో ప్రస్తుతం పోసాని గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు కాసేపట్లో పోసాని బెయిల్ పిటిషన్పై గుంటూరు కోర్టులో విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు చెప్పండి, వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమూర్తికి కోర్టు ఒకరోజు కస్టడీకి అనుమతించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోని ఏదైతే గుంటూరులో ఏదైతే సినీ నటుడు పోసాని కృష్ణమూర్తిని అయితే సిఐడి కస్టడీకి అయితే తీసుకున్నది. సిఐడి అయితే ఒకరోజు కస్టడీకి ఇస్తూ అయితే గుంటూరు కోర్టు అయితే తీర్పునిచ్చింది. అయితే కస్టడీలోకి తీసుకున్న సిఐడి అధికారులు మరికొద్ది సేపట్లో కస్టడీలోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ కి వైద్య పరీక్షల నిమిత్తం కూడా ఏదైతే పోసాని కృష్ణమూర్తిని తీసుకువెళ్లారో అక్కడి నుంచి నేరుగా పోలీస్ సిఐడి కస్టడీకి తీసుకెళ్తారు. అక్కడి నుంచి ఇప్పుడు మరికొద్ది సేపట్లో సిఐడి కస్టడీ నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోసాని అయితే విచారించనున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే అసభ్య పదజాలంతో పాటు దూషించిన విధంగాను అలాగే సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన సంబంధించిన కేసులోనూ ఆయన పోసాని కృష్ణమూర్తి గుంటూరు జైల్లో ఉన్న పరిస్థితి అయితే ఇంతకుముందు ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే పోసాని ఈ విధమైన పదజాలం మాట్లాడటానికి కారణాలు ఏంటి, అలాగే ఆ పోసానితో ఎవరైనా మాట్లాడించారా, ఆ విధంగా అంతకు ముందు వైసీపీకి తరపున వైసీపీ నాయకులుగా ఉన్నారు, వైసీపీకి అనుగుణంగా మాట్లాడటానికి కారణం ఎవరు, ఈ విధంగా ఏమన్నా మాట్లాడే వైసీపీ అధినేత ఏదైతే జగన్మోహన్ రెడ్డికి బాగా సన్నిహితంగా ఉన్న పోసాని ఆయన మాట్లాడించారా అనే దాని మీద కూడా సిఐడి అధికారులు విచారించనున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ మరికొద్ది సేపటి తర్వాత నుంచి అయితే సాయంత్రం 5 గంటల వరకు పోసాని అయితే సిఐడి అధికారులు విచారించనున్న పరిస్థితి అయితే ఉంది. సోని.